ఈ చేపలు 3-4 సార్లు నీట్గా వాష్ చేసుకోవడం కోసం అండి. ఇవి కడిగి పెట్టుకున్నాను కదా, వాటర్ అంతా ఆరిపోయింది. ఇప్పుడు చేపల ఫ్రైకి మసాలా పట్టిస్తున్నాను. ఇప్పుడే మసాలా కలుపుతున్నాను. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను, 1 స్పూన్ కారం వేస్తున్నాను, 2 స్పూన్లు అంతా కార్న్ఫ్లవర్ వేస్తున్నా. ముక్కలు మాడిపోకుండా ఉంటాయి మంచిగా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ముక్కలు పట్టేదాకా మిక్స్ చేసి కలిపేస్తాను. పప్పుచారు చేపల ఫ్రై కాంబినేషన్ బాగుంటుందండి. నేను ఇప్పుడు కొద్దిసేపు నానబెట్టేస్తాను. ఒక 10 నిమిషాలు చేపలు వేపుకుందాము. ఇది ఉప్పు కారం మసాలా కలిపి 10 నిమిషాల పైన అయిపోయింది. మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు చేపలు వేయించుకుందాము. పప్పుచారు కోసము కందిపప్పు వేసాను, పెసరపప్పు వేస్తున్నా. 2 కలిపి వండుతాను. స్పూన్ పసుపు వేస్తున్నా, స్పూను కారం, వాటర్ వేసేస్తా. పప్పుచారు మెదిపేసి పోపు పెట్టేశాను. పోపు పెట్టడం అయిపోయింది. ఇవి బోడకాకరకాయలు చారులోకి ఫ్రై చేస్తున్నా. ఇవి కట్ చేసుకోవడం అయిపోయింది. కాకరకాయలు ఫ్రై చేసి చూపిస్తా. ఇదే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేగేటప్పుడే మంచిగా త్వరగా వేగుతాయి సాల్ట్ వేస్తే. ఇది పప్పుచారు, పచ్చేపల ఫ్రై, బుడకాకరకాయ,